చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 రోజులు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడు. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. బూతులు మాట్లాడడమే ఎజెండాగా పెట్టుకుని వైసీపీ విచ్చలవిడిగా వాడింది మన బోరుగడ్డ నీల్ని. ఏ లెవెల్లో వాడిందంటే పవన్ కళ్యాణ్ గారి కూతుర్ల గురించి రేయండి ఇక్కడ ఏ రకంగా పిచ్చి నాస్టీ వర్డ్స్ వాడాడో ఏంటి. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. నువ్వు అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా వాగాడు ఏంటి. జగన్మోహన్ రెడ్డి జోలికి వస్తే ఏ నా కొడుకు చంద్రబాబు నాయుడైనా, వాడమ్మ నా కొడుకు, వాడయ్య ఖర్జూర్ నాయుడైనా, లోకేష్ గాడైనా. ఇది కాకుండా అర్ధగంట టైం ఇస్తే ఎలా చంపేస్తాను అని బెదిరించాడు బోరుగడ్డ అనిల్. వేయండి. ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను. ఇలాంటి బోరుగడ్డ అనిల్ కి ఈ రోజు వైసీపీ పార్టీ ఆఫీస్ ముందు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలియజేసే స్థితికి పడిపోయాడు. వైసీపీ వాళ్ళంతే వాడుకుని వదిలేస్తారు. ఐస్ క్రీమ్ తింత పులనెల పడేస్తారు. పూర్తిగా కంటెంట్ అయిపోయింది, మేము వాడేసుకున్నాం అన్న తర్వాత చచ్చిన బురద నెత్తి మీద వేసుకోరు. దానికి ముందు ఎవరిని పెడతారు? సజ్జల, దాని తర్వాత పూడి శ్రీహరి, వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో అవుతున్న కరుమూరి వెంకటరెడ్డి. మొత్తానికి ఈరోజు బయట కూర్చుని ధర్నా చేస్తున్నాడు బోరుగడ్డ అనిల్. నేను ఈ పార్టీ వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేదాకా నేను ఊరుకోను, భారతమ్మనన్నా నా కుటుంబాన్నన్నా నేను చెలరేగిపోయాను, నన్ను కొన్ని వాడుకుని వదిలేశారు, పోలీసులు నన్ను చించేసిన లోఫర్ గాళ్ళు వీళ్ళందరి నుంచి నన్ను లోపలికి వెళ్ళనీయట్లేదని బూతులతో చెలరేగిపోయాడు. అసలు బోరుగడ్డ ఏమన్నాడో ఒకసారి వినండి. తిట్టాడు. 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉన్నా, 22 కేసులు పెట్టించుకున్నాం, 3rd డిగ్రీ జరిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత పార్టీ ఆఫీస్కి వస్తే నేను రాజీనామా ఎందుకు చేశానంటే రిపబ్లికన్ పార్టీకి, రామ్దాస్ అత్వాల్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి నన్ను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి మాఫీ మాంగో అన్నాడు. నేను చెప్పిన ఆ రోజు భారతమ్మని తిట్టారు, నా కుటుంబం తిట్టారు, చాలా అసాసినేటెడ్ గా మాట్లాడారు, వాళ్ళగారు పోస్టులు పెట్టారు. నేను అడుగుతున్నా, భారతమ్మని తిట్టిన రోజు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏమైండు? భారతమ్మని భయంకరంగా అసాసినేట్ చేసి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కన్న తల్లి మానం గురించి మాట్లాడారు. ఆ రోజు కదా నేను బయటకు వచ్చింది, ఆ రోజు కదా భారతమ్మకి పాలాభిషేకం చేసింది నేను, అందుకు కదా ఆఫీస్ తగలబెట్టింది. పార్టీలోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. కుట్ర పన్ని. నేను ఒక దళితున్నానా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులు మా మామలని కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి. ఈ విషయాలు జగన్ అన్నకు తెలియదు. పార్టీలో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. 70% ఆఫ్ ఎమ్మెల్యేస్, మినిస్టర్లు అందరూ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మాకందరికి జగన్మోహన్ రెడ్డి నాయకుడు, సజ్జల కాదు. మేము పనిచేసింది జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తాం, జగన్మోహన్ రెడ్డి కోసం ఇక్కడ చచ్చిపోతాం. ఇక్కడ మాకు ఎవడు నాయకుడు లేడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకుడు, ఆయనే మాకు మూలం. జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ అంతా దోచుకు తిని ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని సజ్జల? ఇస్త్రీ కొట్టేసుకొని నలకు కూడా కూర్చున్నాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏ పొద్దున్నా సరే జెండా పట్టుకొని 1 కిలోమీటర్ నడిచిన పాపుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ర్యాలీ చేసింది మేము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మేము గుడ్డలు చించుకున్నాం. కొట్టినారు మమ్మల్ని, భయంకరంగా కొట్టినారు మమ్మల్ని, చించారేసినారు పోలీసు వాళ్ళు. 22 కేసులు పెట్టించుకొని 9 రోజులు జైల్లో ఉండేస్తే నాకు ఇక్కడ ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా? వెంకటరెడ్డి గారు నా గురించి వాడంతా వాడు బతికేంత గురు, అడుపు గాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. నా అకౌంట్స్ బ్లాక్ చేశారు. నా కంపెనీ 2 సాఫ్ట్వేర్ కంపెనీ, నా భార్య ఒక ఫ్రీడమ్ ఫైటర్ గారి మనవరాలు పుట్ల సుబ్బయ్య, ఒక చరిత్ర నా కుటుంబం. అత్తింట్లో ఏమని తలపెట్టుకోవాలా? మా మామ అడిగాడు, అయ్యా బయట వాళ్ళంటే సరే, సొంత ఇంట్లో వాడే నీ గురించి రౌడీ షీట్ అని మాట్లాడితే ఏంది బాబు ఇది? నీకు మద్దతు లేదా? మళ్ళీ వాడిని సాక్షిలో కూర్చోబెట్టి రోజు వాడికి వెంకటేశ్వరాన్ని పూజించాడు, వాడిని పూజిస్తా ఉన్నారని. నేను భారత మేడం గారు కూడా అడుగుతాను, నా భారతకి అడుగుతాను నేను, మీరు వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలక్క. నేను సజీవుడాన్ని దేవుడి సాక్షి చెప్తున్నా, నేను ముక్కు స్విచ్ చేయడానికి రాలా. జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నా, ఇది నా ఇల్లు కాబట్టి నేను గొడవ చేసేదానికి రాలా, మందితో రాలా, మార్పులతో రాలా. నేను నా భార్య వచ్చినాం, కంటికి కడుగుడు కారుస్తున్నాం, మమ్మల్ని ఈ రకంగా అవమాని. సో విన్నారు కదండి, పోలీసులు నన్ను చించేశారు, అయినా కూడా లోఫర్ గార్డ్ నన్ను పట్టించుకోలేదు అని కారుమూరి వెంకటరెడ్డి గురించి. అలాగే సజ్జల ఇస్త్రీ బట్టలేసి తిరుగుతున్నాడు, మా నాయకుడు సజ్జల కాదు, మాకు ఒళ్ళు మండి వచ్చి కూర్చున్నాను, నన్ను రౌడీ షీట్ అని చెప్పి విచ్చలవిడిగా వాగుతున్నాడు. ఎవడని చెప్పాడు నేను రౌడీ షీట్ అని చెప్పి? ఈరోజు బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చి అతని ఇంటి ముందు, జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు, కార్యాలయం ముందు కూర్చుని దీక్ష కూర్చున్నాడు. ఏమన్నా సిగ్గుందా అసలు నిజంగా ఈ పార్టీకి? ఎంత నాకేశారో అంత నాకేశారు. పోలీసులు అయితే 3rd డిగ్రీ విచ్చలవిడిగా ఈ క్యాండిడేట్కి ఇచ్చి తీరాలి బోరుగడ్డ.
నోటితో వ్యభిచారం చేపించారు. ఇలా వాడుకుని వదిలేసిన వాళ్ళ సంఖ్యలో బోరుగడ్డ రన్నింగ్ రేస్ లో వస్తాడు. ఫస్ట్ 6 నెలలో 7 నెలలో జైల్లో మగ్గాడు. అతను బాధలు వర్ణాతీతం. బాధలంటే అతను చేసిన దానికి పనియండి, నో సింపతి ఎలిమెంట్ ఎట్ ఆల్. కానీ సజ్జల, దాని తర్వాత పుడి శ్రీహరి ఇచ్చిన స్క్రిప్ట్నే నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు నేను రౌడీ షీట్ అనమంటే నేను అన్నాను అని కారుమూరి వెంకటరెడ్డి అన్నాడంట. సో ఆ కారుమూరి వెంకటరెడ్డిని తీసుకొచ్చి సాక్షి డిబేట్ లో పెడుతుంటే నాకున్న కంపెనీ ఆస్తులన్నీ సీజ్ అయిపోయి నా పైన కేసులు పడ్డాక మా మామ అడిగాడు నన్ను, నీ సొంత వాళ్ళని నీకు ఇలా ద్రోహం చేశారేంటని చెప్పి నేను ఈరోజు వచ్చి కూర్చున్నాను. పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చి కూర్చున్నాడు. జగన్మోహన్ రెడ్డి గన్నవరంలో ల్యాండ్ అయ్యాడు. మొత్తానికి ఈ రోజు పెంట కింద వైసీపీ అక్కడ అరెస్ట్లు ఇంకో రకంగా చూసుకుంటే ఆఖరికి ఈ పార్టీ వాడుకుని వదిలేస్తున్న సిద్ధాంతం బయటపడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్తాడు అవన్నీ పాటించేది సజ్జల. డిఫాక్టోగా యాక్ట్ చేస్తున్న సజ్జల అప్పట్లో విజయసాయి రెడ్డిని పంపించాడు. ఇప్పుడు నోటితో యుద్ధం చేసిన ఈ మారణాయుధం పరిస్థితి ఇంటి ముందు ఇలా కూర్చుని దీక్షలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇట్ ఈస్ నో సిచ్యువేషన్. వైసీపీకి ఉన్న సిమ్టమే ఇది. ఎవరిని ఎలా వాడుకోవాలో వీళ్ళకి తెలిసినంతగా చాకచక్యంగా ఎవరికీ తెలియదు. ఎవరినైతే వాడుకుంటారో వాళ్ళపైన డిబేట్లు కూడా పెట్టి నడిపి గ్రేట్ పీపుల్ అనిపించుకుంటారు. ఒక్కసారి వీళ్ళని బొక్కలో వేస్తే ఈ మనిషి మా మనిషి కాదు అని వదిలేసి వెళ్ళిపోతారు. ఇలా వాడుకుని వదిలేసిన దాంట్లో బోరుగడ్డ బయట నీళ్ళు లేని చేపలాగా విలవిలా కొట్టుకుంటున్నాడు. మరి చూడాలి జగన్మోహన్ రెడ్డి హద్దుకుంటాడా, ముద్దు పెడతాడా, కౌగిలించుకుంటాడా, లేదు బిడ్డ నువ్వు నా బిడ్డవే అంటాడా? మరి ఇదంతా వేచి చూడాలి. మీ ఒపీనియన్స్ ఏంటి దీనిపైన ఖచ్చితంగా రాయండి. That's all for now. Thank you.